యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ యొక్క సమయంలో మనం ఈ రీతిగా మరలా కలవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క కృప బట్టి దేవునికి వందనాలు. సో ఈరోజు నేను ఏం చెప్పాలని దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క వచనాన్ని దేవుడు నాకు ప్రేరేపించాడు. ఏంటంటే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దీంట్లో ఏముంటున్నదంటే, నేను మీకు రాయచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధము ఆడటలేదు. హల్లెలూయా. ఈ యొక్క మాట మనం నార్మల్గా చదివినప్పుడు అదేమంత పెద్దగా అనిపించదు, అలా పాస్ అయిపోతా ఉంటుంది. కానీ ఈ మాటలో ఉన్న ఆ ఒక పవర్ ఉంది కదా, అది చాలా గ్రేట్ అండి. ఆ మాట ఎవ్వంత ఈజీగా చెప్పలేదు, కానీ పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు చెప్పారు ఆ విషయాన్ని ఫస్ట్ మనం చూద్దాము. గలతీయుల ఒక పరిస్థితి ఎలా ఉన్నదంటే, వారు సువార్తను విన్నారు, సువార్తను స్వీకరించుకున్నారు, కానీ దేవునికి భిన్నమైన సువార్తని వినడానికి ఇష్టపడ్డారు. దాని వైపు వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం 6వ వచనం చూస్తున్నప్పుడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూసి నాకు ఆశ్చర్యం అవుతున్నది అని. భిన్నమైన సువార్తను విని అంత ఈజీగా వెళ్ళిపోయారండి. అబద్ధ బోధ, దేవునికి విరుద్ధమైన ఒక సువార్తను విని దాని వైపు వెళ్ళిపోయారంట. హల్లెలూయా. సో వారికి రాస్తూ దేవుడు ఈ రీతిగా అంటున్నాడు. ఆ ఒక్క అబద్ధ బోధను విని వాటిని ఆకర్షించి వాటికి విరుద్ధంగా ఉన్న వారికి నేను నిజమే చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దేవునికి విరుద్ధంగా నేను మాట్లాడడం లేదు, దేవుని ఎదుట నేను అబద్ధం ఆడటం లేదని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనము 11వ వచనంలో చూసినప్పుడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తే బయలుపరచాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినప్పుడు మనుషుల నుంచి ఆయన పొందలేదండి. మనం మనుషుల దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఎంతమంది అండి మన సొంతంగా బైబిల్ తీసి చదువుతున్నాం? ఎంతమంది మనము ప్రార్థన చేసి దేవుడా నాతో మాట్లాడని చెప్తున్నాం? అలా కాదు. ఏదన్నా ఒకరు సండే వెళ్ళి ఒకరు వాక్యం చెప్తే వాక్యం విన్నామా అని అంటాం. అలా కాకుండా కొందరు ఎలా అయిపోయినారంటే, డైలీ లేచి ఒక హాఫ్ అన్ అవర్ ఎవరిదైనా వాళ్ళకి ఇష్టమైన ఒక సెలబ్రిటీ పాస్టర్ దగ్గర నుంచి వాక్యాన్ని విన్నామా, అంతే చాలు. వారు ఏం చెప్తున్నారు, సత్యమా అసత్యమా, దేవునికి విరుద్ధమైన సువార్త, అబద్ధ బోధ అని ఏది కానీ పరిశీలించం, మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకునేస్తాం. సో దానివల్ల కలిగే ఒక ప్రభావం ఎలా ఉంటుందంటే, మన జీవితాలు కానీ గలతీయుల వలె మనం కానీ త్రోవ తప్పి వెళ్ళిపోతాం. సో అలాంటి వారికి పౌలు గారు ఇలా చెప్తున్నారు, నేను మనుషుల దగ్గర నుంచి పొందలేదు, నేను దేవుని దగ్గర నుంచే పొందాను. మనుషుల వల్ల నేర్చుకున్నవి కాదు, ఇది దేవుడి దగ్గర నుంచి నేను నిలబడి పొందానని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మనం కానీ ఎలా ఉండాలంటే, మనుషుల నుంచి కాదండి, మనుషుల నుంచి మనం పొందేది కాదు, దేవుడి దగ్గర నుంచి పొందడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. అప్పుడు మనము దేవుని మహిమపరిచేవారంగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏదో మనుషులను మెప్పించాలని, వారిని మెప్పించాలని కాదు, కానీ దేవుని ఒక సువార్తని, నిజమైన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఆయన జైల్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఆయన నిజమైన సువార్తను చెప్పడానికి ఇష్టపడ్డాడు, కానీ అబద్ధ బోధకు కానీ లేకుంటే మనుషుల్ని వాళ్ళకి ఇష్టమైన రీతిగా ఉండాలని కానీ ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే దేవునికి తెలుసు ఎలా ఆ సువార్తను తీసుకొని వెళ్ళాలని. ఆ ఒక రీతిగా పౌలు గారు కానీ ఆ ఒక దిశగానే వెళ్ళారు. హల్లెలూయా. మనం కానీ ఈ యొక్క కాలంలో ఎలా అయిపోయినామంటే, ఎవరు మాట వింటున్నామని గ్రహించమండి. వాళ్ళు చెప్తున్న సువార్త దేవునికి విరుద్ధమై ఉంటున్నదేమో. కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారంటే, బాగా చెప్తారు వాక్యం, నేను కానీ చాలామంది వింటూ ఉంటాను, చాలా బాగా చెప్తున్నారు, కానీ దాని మధ్యలో దేవునికి విరుద్ధమైన కార్యాన్ని ఒక్కటి చెప్పి అలా పాస్ అయిపోతూ ఉంటాం. సో ఇవన్నీ విన్నాం, మనం బాగుందన్నప్పుడు దాన్ని కానీ విని దాన్ని కానీ అలాగని గ్రహించకుండా స్వీకరించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పరిస్థితిని ఈరోజు దేవుడు మనతో మాట్లాడి విడిచిపెట్టమని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనం ఆ రీతిగా ఉన్నామేమో, దాన్ని విడిచిపెడదాం. అలానే ఇక్కడ చూసినప్పుడు పౌలు గారు ఈ యొక్క సంగతులను దేవుడి దగ్గర సువార్తను పొందుకున్నప్పుడు ఆయన డైరెక్ట్గా యెరూషలేముకు వెళ్ళలేదు, లేదంటే అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి అపోస్తలులను చూడలేదు. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు
నేను ఎవరిని కానీ డైరెక్ట్గా చూడలేదు, అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబు మాత్రం చూసి ఎవరిని చూడలేదంట. దేవుడు ఆయనకి ఇచ్చిన సంగతులను, ఆ సువార్తను తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. యెరూషలేంకి వెళ్ళలేదండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? అరేబియాకి వెళ్ళాడంట. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాడంట. అదే ఆయన దేవుడి ముందు గొప్పగా చేసిన కార్యం. మనం కానీ ఎలా ఉండాలంటే, నేర్చుకున్నాం దేవుడి దగ్గర నుంచి స్వీకరించిన మనము తీసుకొని పోయి మన వాళ్ళ దగ్గరే చెప్పుకొని మనమే సూపర్గా ఫీల్ అయిపోవడం కాదు, కానీ అన్నిలను ఇంకా అనేకులు చాలా బాధపడుతున్నారు, వారి దగ్గరికి కానీ వెళ్ళడానికి ఇష్టపడే వర్గంగా ఉండాలి. అలా మనుషులను మెప్పించడానికి కాదు, కానీ ఇప్పుడు ఎందుకంటే మనము మనుషులను మెప్పించాలన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరే ఉంటాం, మన వాళ్ళ దగ్గరే చెప్పుకుంటాం, మన వాళ్ళ దగ్గరే వాళ్ళు మెప్పు పొందుకుంటూ ఉంటాం, కానీ దేవుడు చెప్పిన రీతిగా మనం చేయడానికి ఇష్టపడం. సో ఈరోజు దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి ఇష్టపడతాం, ఆయన దగ్గర నుంచి మాటలు స్వీకరించుకోవడానికి ఇష్టం, దేవుడి మాటలే విందాం. అలాగే ముఖ్యంగా దేవుడు చెప్పిన పనిని కరెక్ట్గా చేద్దాం. అలా చేసినప్పుడు ఏమవుతుందని చూద్దాం. ఎందుకంటే కింద అలానే వచ్చినప్పుడు, క్రీస్తునందు యూదా సంఘం వారికి నా ముఖ పరిచయం లేకుండాను కానీ, ఏమంట ఇక్కడ ఆ సంఘం వారికి ముఖ పరిచయం లేదంట. ఎవరు పౌలు గారంటే ఎవరని తెలియదు, కానీ ఏమైందంటే, మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వం ముందు పాడు చేయించి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. ఎలా అండి? ముఖపరిచయం లేదంట. పౌలు అంటే ముఖపరిచయం లేదు, కానీ ఆయన చేసిన పనులు వారికి తెలిసింది. ఏ పనులు కానీ తెలుసు అంటే, దేవుని నమ్ముకునే ముందు చేసిన పనులు తెలుసు, దేవుని తర్వాత నమ్ముకున్న తర్వాత పనులు కానీ వారికి తెలుసు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం చేసే ప్రతి క్రియ మనం తెలియదు, కానీ మనకన్నా ముందు మన క్రియలు వెళ్ళి చేరుతుంది. సో అక్కడ పౌలు గారు చేసిన క్రియలు, ఆయన ముఖపరిచయం లేదే కానీ ఆయన చేసిన క్రియలు అనేకరికి వెళ్ళి చేరింది. హల్లెలూయా. దాన్ని బట్టి వారు ఏం చేశారంట? దేవుడిని మహిమపరిచారంట. ఇంత గొప్పగా దేవుడు ఈయన మలుచుకున్నాడు, దేవుడు గ్రేట్ అని అలా వారిని దేవుడిని మహిమపరిచారంట. సో మనం కానీ మన ముఖపరిచయం ద్వారా కాదు, కానీ మన క్రియల ద్వారా దేవుని మహిమపరిచేవారంగా ఉండాలి. మనల్ని చూసి దేవుని మహిమపరిచేవారిన, ఫలాని వాడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా మారాడని అలా దేవుని మహిమపరచాలి, కానీ మన ముఖపరిచయం చూసి మన ఫేమ్ను బట్టి దేవుని మహిమపరచడం కాదు. ఇప్పుడు పరిస్థితులు అలానే ఉంటుందండి. ఎలా ఫేమ్ను పొందుకోవాలా, మనం ఎలా లైమ్ లైట్లో ఉండాలా, మంచి పేరు ఎలా పొందుకోవాలని మన ముఖపరిచయం, మనము ముఖాన్ని బాగా అందరి దగ్గర చేర్చాలనుకుంటాం, కానీ దేవుని మన జీవితంలో చేసిన క్రియలని, మనం చేసిన ఒక గొప్పతనం కాదు, కానీ దేవుడు మన జీవితంలో చేసిన కృపను బట్టి చేసిన క్రియలని ఎలా ప్రకటించాలని ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. సో ఈరోజు మన జీవితంలో కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాలని, దేవుని యొక్క నిజమైన మాటల్ని మనం ప్రకటిస్తూ అలా వెళ్ళినప్పుడు విన్నవారు కానీ ఏమని చేస్తారంటే దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆయన చక్కటి దేవుడు, గొప్ప దేవుడు అని దేవుని మహిమపరుస్తారు. అప్పుడు మనము కానీ నిలబడి దేవుని ఎదుట ధైర్యంగా చెప్పొచ్చు, నేను అబద్ధం ఆడటలేదని. సో ఈరోజు ఎంతమంది ఈ వాక్యం విన్నా, ఈ యొక్క మాటలు విన్నవారు ధైర్యంగా నిలబడి నేను అబద్ధం ఆడట్లేదు, ఎవరి ఎదుట? దేవుని ఎదుట నేను అబద్ధం ఆడటలేదని నిజముగా చెప్పగలం. సో ఈరోజు మనలో అందరం ఈరోజు పరీక్షించుకుందాం. మన జీవితంలో ఒకవేళ దేవునికి విరుద్ధమైన మాటలు చెప్తూ, విరుద్ధమైన విషయాలు, భిన్నమైన సువార్తను వింటూ, లేకంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నామేమో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. అలాగే దేవుని సన్నిధిలో నిలబడి ధైర్యంగా, దేవా నేను ఈ సన్నిధిలో నిజముగా ఉంటున్నానని చెప్పగలిగిన వారంగా పౌలు వలె ఉండడానికి ఇష్టపడదు. అలా నిలబడినప్పుడు మనల్ని చూస్తే కాదు, కానీ దేవుడిని ఘనపరుస్తారు. ఎలా అంటే, మనం అలా సత్యంగా దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు, నిజం మాట్లాడుతూ నిజమైన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు విన్నవారు దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. ఆ రీతిగా మనం అందరము దేవుని మహిమపరచాలని, ఈ యొక్క మాటల ద్వారా అనేకులు దేవుణ్ణి మహిమపరిచి దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ